నమస్తే. ధర్మస్థల కేసుకు సంబంధించి రోజుకో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. మొత్తానికి ఎవరైతే ఫిర్యాదుదారుడు భీమా ఉన్నాడో ఒకసారిగా అతను యూటర్న్ తీసుకున్నాడో, ధర్మస్థలిలో ఎలాంటి శవాలు లేవు, నేను ఎవరిని పోడ్చలేదు అని చెప్పేసి అతను ఒక్కసారిగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మొత్తానికి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ధర్మస్థలికి సంబంధించి ఆ దేవాలయ ప్రాంగణంలో గతంలో అనేక మంది మిస్ అయ్యారు, అనేక మందిని కాల్చాను లేదంటే పూడ్చాను నేనే అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన భీమా ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాడు. అసలు ఏం జరుగుతుంది ధర్మస్థలిలో అంటే, నాకు ఇష్టం లేకుండా నన్ను భయపెట్టి కొంతమంది వ్యక్తులు నన్ను భయపెట్టి వాంగ్మూలం ఇప్పించారు, సిట్ ముందు అతన్ని అటెండ్ అవ్వమన్నారు అని చెప్పేసి భీమా మాత్రం చెప్తున్నారనమాట. గతంలో కూడాను చాలామంది నన్ను బెదిరించారు, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాను, అయినా సరే నన్ను కొట్టారు, ఈ విధంగా మాట్లాడిన భీమా మళ్ళీ ఇప్పుడు అసలు ఇదంతా అబద్ధం తూచ్, కానీ అక్కడ శవాలు ఏమీ లేవు, దాదాపుగా 13 పాయింట్లను ఏవైతే స్పాట్లను గుర్తించిన భీమా అసలు ఇప్పుడు ఎక్కడ ఏది లేదు, ఏ శవాన్ని నేను పూడ్చలేదు అని చెప్పేసి ఒక్కసారిగా మళ్ళీ స్టేట్మెంట్ ఇవ్వడంతో ఇక సిట్ బృందం కూడా గందరగోళానికి గురైంది. అసలు ఎందుకు, ఏం జరుగుతుంది అంటే, కొంతమంది వ్యక్తులు ఎవరైతున్నారో నన్ను భయపెట్టి ఆ చేతికి ఒక స్కల్ ఇచ్చి దాంతోపాటు అస్థిపంజరాన్ని కూడా ఇచ్చి పోలీసుల ముందు లొంగిపోమన్నారు, సిట్ ముందు లొంగిపోమన్నారు, లేదంటే చంపేస్తాం అన్నట్లు బెదిరించారు అని చెప్పేసి భీమా భయంతోనే నేను ఈరోజు పోలీసుల ముందుకు రావడం జరిగింది అని చెప్పేసి చెప్తున్నాడు. గత 4 రోజుల క్రితం మనం చూసినట్లయితే ఏదైతే 13వ నెంబర్ స్పాట్ ఉందో ఆ స్పాట్లో దాదాపుగా 80 మందిని నేనే పూడ్చాను అన్నట్లుగా అతను మాట్లాడిన పరిస్థితి మనందరికీ తెలిసిందే. కానీ ఒక్కసారిగా ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు అయితే, భీమా చెప్పిన ఇన్సిడెంట్ అంతా ఒక ఎత్తు అయితే, మొత్తానికి దీనికి రాజకీయ రంగు పొలుముకుంది. ఏంటా రాజకీయ రంగు అంటే, అక్కడ ధర్మస్థలి ప్రాంగణం మొత్తాన్ని ఆ దేవాలయ ప్రతిష్ట ఏదైతుందో దానికి భంగం కలిగించడానికే, అంటే చెడు మార్గంలో నడిపించడానికే, ప్రతిష్టను దెబ్బతీయడానికే కొంతమంది వ్యక్తులు ప్రీ ప్లానెడ్గా ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అలాగే కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ కొన్ని సంచలనమైన కామెంట్లు చేశారు. ఇదంతా రాజకీయం చుట్టూ తిరుగుతోంది. నిన్నమొన్నటి వరకు కూడాను చాలామంది మిస్ అయ్యారు, ఇంతమంది నేను పూడ్చాను, ఇంతమందిని కాల్చాను, వాళ్ళ శరీరాలపైన గాయాలు ఉన్నాయని గుర్తించిన భీమానే ఈరోజు ఇదంతా కూడా యూటర్న్ తీసుకొని ఇదంతా తప్పుడు సమాచారమే, నేను భయంతోనే ఇదంతా చేశాను, 1995 నుంచి 2014 వరకు నేను ఇక్కడ పనిచేశాను, దాని తర్వాత తమిళనాడు వెళ్ళి బ్రతుకుతున్నాను, నేను ఎక్కడున్నానో గుర్తించి మరి నా దగ్గరికి వచ్చి నాకు ఏదైతే కపాలం కానీ అస్థిపంజరం కానీ ఇచ్చి పోలీసుల ముందు లొంగిపోమన్నారు, సిట్టు ముందు లొంగిపోమన్నారు, అక్కడ వాంగ్మూలం ఇవ్వమని చెప్పారు, అంటే నన్ను భయభ్రాంతులకు గురి చేసే విధంగా వాళ్ళు మాట్లాడారు, వాళ్ళ ఒత్తిడి వల్లనే నేను ఇట్లా రావాల్సి వచ్చిందని అతను చెప్పాడు. ఇది నిజంగానే ఇదంతా కూడా ఒక ప్రచారమే, లేదంటే ఫిర్యాదుదారుడు ఎవరైతున్నారో భీమా అతను ఇచ్చిన సమాచారం తప్పుడుదైతే కఠినమైన శిక్ష ఉంటుందంటూ కూడాను కర్ణాటక గవర్నమెంట్ కూడా ఇప్పటికే అనౌన్స్ చేసింది. కానీ మరోపక్క బీజేపీ దీన్ని ఒక ఆయుధంగా తీసుకొని చాలామంది ఈ విధంగా జరిగింది, ఇది కాంగ్రెస్ పార్టీ తప్పిదం అన్నట్లు, అంటే మొత్తం రాజకీయం మొత్తం కూడాను ఈ కేసు కలుముకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న బీజేపీకి సంబంధించి ఎవరైతే హెగ్డే ఉన్నారో ఆయన రాజ్యసభ ఎంపీగా ఉన్నారు, రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు, కానీ ఆ దేవాలయానికి ధర్మకర్త కూడా అతనే కాబట్టి కొంతమేర బీజేపీ దీన్ని ప్లస్ చేసుకోవాలి, అంటే కాంగ్రెస్ పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, గుడికి ప్రతిష్ట దెబ్బతినే విధంగా మాట్లాడుతున్నారు అంటూ కూడా కాంగ్రెస్ నేతలు చేస్తున్నారు. ఇదంతా ప్రీ ప్లాన్డ్గా బీజేపీ చేస్తుందని కాంగ్రెస్ వలన ఇవన్నీ జరుగుతున్నాయి. బీజేపీ ఇద్దరు కూడాను ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు. అసలు ధర్మస్థలిలో ఏం జరుగుతుంది అనేది ఒక క్లారిటీ అనేది లేదు. ఇక్కడ భీమా ఏం చెప్తున్నాడు, ఫిర్యాదుదారుడు ఏం చెప్తున్నాడు, గతంలో 100 శవాలు ఉన్నాయని చెప్తున్నారు. ఓ పక్క కాంగ్రెస్ ఏమో బీజేపీ తప్పిదం అంటారు, బీజేపీ ఏమో కాంగ్రెస్ చేతగానితనం వల్ల ఇదంతా జరుగుతుందని చెప్తున్నారు. మరోపక్క దాదాపుగా మనం చూస్తే అక్కడ కర్ణాటకలో ఓ వ్యక్తి ఆర్టీఐ ఫైల్ చేస్తే 452 మంది మిస్ అయ్యారు, 452 మంది మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని చెప్పేసి ఆర్టీఐలో తేలింది మనకి. అంటే నిజంగానే అక్కడ సౌజన్య అత్యంత కిరాతకంగా హత్య గావించబడ్డం అనేది అబద్ధం అంటారా? పోనీ ఎవరైతే మెడిసిన్ చేసే డాక్టర్ ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్న విద్యార్థిని ఎవరున్నారో ఆ విద్యార్థిని చనిపోవడం అనేది అబద్ధం అని చెప్తారా? ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఎదురవుతుంది. అంటే అక్కడ మిస్ అయింది వాస్తవమే, 452 మంది మిస్ అయ్యారు, మిస్సింగ్ కేసులు నమోదైనవి అని చెప్పేసి ఇది కూడా వాస్తవమే, అక్కడ స్కల్ దొరికింది లేదంటే ఒక 3 అస్థిపంజరాలు దొరికినాయి అనేది వాస్తవమే, కానీ ఇక్కడ ఇతను వచ్చి ఫిర్యాదు ఇవ్వడం అనేది వాస్తవమే. కానీ ఇతను భయపెట్టింది ఎవరు, భయభ్రాంతులకు గురి చేసింది ఎవరు? భీమా ఎందుకు యూటర్న్ తీసుకున్నాడు? రీసెంట్గా 2-3 రోజుల క్రితం మనం చూస్తే ఒకే స్పాట్లో 80 మందిని నేనే పాతిపెట్టానని చెప్తున్నాడు, అతను నేనే పూడ్చిపెట్టానని చెప్తున్నారు. కానీ ఇదంతా చూస్తుంటే ఒక్కొక్కరు కాదు, సిట్టి బృందం కూడాను జుట్టు పీక్కునే పరిస్థితి.
తలమునకలై ఉన్నారు వాళ్ళంతా కూడా. అసలు ఏం జరుగుతుందో ధర్మస్థలిలో. గతంలో విజిల్ బ్లోయర్ ఎవరైతున్నారో ఆ విజిల్ బ్లోయర్ నన్ను భయభ్రాంతులకు గురి చేసి కొంతమంది వ్యక్తులు నన్ను కొడతామని బెదిరించి, చంపుతామని బెదిరించి, నాకు కొన్ని స్కల్లు అలాగే అస్థిపంజరం ఇచ్చి పోలీసుల ముందు లొంగిపోమన్నారు. నేను వాళ్ళ వల్లనే నేను లొంగిపోయాను. గతంలో చెప్పిందంతా అబద్ధం, నేను చెప్పింది నిజం కాదు, ఇంతమంది నేను పాతిపెట్టలేదు. కానీ ఒకవేళ నేను పూడ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడాను శాస్త్రీయబద్ధంగానే లీగల్గానే అవంతా పూడ్చి చేయడం జరిగింది అని నేను చెప్పాను అని అతను చెప్తున్నాడు వాళ్ళకి, ఎవరైతే బెదిరించారో వాళ్ళకి. కానీ ఇదంతా తప్పుడు ప్రచారం, ఇదంతా తప్పుడు నిర్ణయం, ఇదంతా ఇలా జరిగింది. గుడిలో ఉన్న కొంతమంది ఎవరైతే పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారో వాళ్ళపైన దృష్టి సారించే విధంగా, వాళ్ళపైన దృష్టి మళ్ళే విధంగా నువ్వు ఈ విధంగా చేయి, పోలీసుల దగ్గరికి వెళ్ళమని చెప్పేసి కొంతమంది నన్ను బెదిరించారు అని చెప్పేసి భీమా కూడా చెప్తున్నారు. సో మొత్తానికి అసలు ఏం జరుగుతుంది ధర్మస్థలిలో అనేది మీ యొక్క కమెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా. ఎందుకంటే ఇక్కడ బీజేపీ రాజకీయంగా బీజేపీ కాంగ్రెస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయా, అసలు రాజకీయాలే దీనికి మూల కారణమా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, అలాగే గుడి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కొంతమంది హిందూ సంఘాలు కానీ, కొంతమంది బీజేపీ నాయకులు కానీ ఈ ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి అటుపక్క కాంగ్రెస్ ఆరోపిస్తుంది. కానీ కాంగ్రెస్ ఉన్నంత వరకు హిందూ దేవాలయాలకి రక్షణే లేదు, కాంగ్రెస్ ఉన్నంత వరకు హిందువులకు రక్షణే లేదు అన్నట్లుగా బీజేపీ అక్కడ పోర్ట్రేట్ చేస్తుంది అనేది కాంగ్రెస్ వాదన. సో నిజంగా ఈ రెండు వాదనలో ఎంతవరకు నిజం ఉంది? అసలు భీమా గురించి ఏమనుకుంటున్నారు? నిజంగానే భీమాని బెదిరించాల్సిన అవసరం ఎవరికి ఉంది అనేది మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తప్పకుండా కమెంట్ రూపంలో తెలియజేయండి.